ఫస్ట్ అంటే ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంది? మీరు ఫస్ట్ చేసి ఉంటారు. అంటే ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉండే ఇట్లాంటి తెలంగాణ యాష గాని, కొట్లాట గాని ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు, మాకు ఫస్ట్ వీడియో ఫేమస్ అప్లోడ్ అయినప్పుడు. చేసింది గెట్టు పంచాయతీ. హ్మ్. ఆ వీడియో 1100 పోయింది వ్యూస్. హ్మ్. ఓన్లీ 1100కు హ్మ్. మాకది ఆ ఆనందం. ఆనందానికి హద్దులు లేవు. ఫోన్ పక్కన పెట్టుకొని గంటకోసారి ఎన్ని వ్యూస్ విని అమ్మో ఇంక 100 వ్యూస్ విని మళ్ళా గంటకు మళ్ళా 100 మంచిగా ఊతుంది అప్పుడు. అంటే ఆ 1500 మాకు 15 లక్షలు అన్నంత ఫీల్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా లక్షల కంటే ఎక్కువ దాటిపోతున్నాయి మీ వ్యూస్. అట్లా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది 1000 వ్యూస్ కి అట్లా. మేము ఒక 1000 సబ్స్క్రైబర్స్ కి ఎంత కేక్ కట్ చేసి పెద్ద పెద్ద ఆడంబరాలు చేసుకొని చాలా సంతోషపడ్డాం. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నంత హ్యాపీనెస్ ఇప్పుడు 2 లాక్ 3 లాక్ ఉన్నా మాకు అంత లేదు. ఎందుకని? ఎందుకు అని అంటే అప్పుడంటే మనుషులు ఏ కల్మషం లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఏంది అని అంటే ఒకటే, మనకు మన దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత జెన్యున్ ఉంటున్నా ఎదురు కూడా అంత జెన్యున్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. లోపల కడుపులో ఒక ఇష్టం పెట్టుకొని బయటికి మంచిగా మాట్లాడితే అది రేపు రోజున దెబ్బ పడేది మనకే. చెప్పుడు మాటలంటే అంతే అయిపోతుంది. అది చిన్న ఏజే గానీ చాలా ఎక్స్‌పీరియన్స్ నాకు చేసినట్టున్నావు దెబ్బలు లైఫ్‌లో. పడి ఉండాలి మేడం. ఆ! చిన్న ఎక్స్పీరియన్స్ అనేది ఏజ్ తో సంబంధం ఉండదు. చిన్నప్పుడు మనం చేసే పని, మనం పడే కష్టము, మనం వెళ్ళే దారిలోనే మనకు అన్ని తెలిసిపోతా ఉంటాయి. గోల్ ఏంటి? నీ గోల్ ఏంటి? ఇంకా గోల్ అంటే ఏమని ఉంటది మేడం? క్రికెట్ అంటావా ఏంది? గోల్ అన్న మాకు అర్రదు కదా గోల్. అగో అనుకున్నా ఏంది ఇంకా కామెడీ వస్తలేదు అని. ఏముంటది మేడం, క్యాజువల్ ఒక డైరెక్టర్ కి, యాక్టర్ కి, మా టీము ఒక స్క్రీన్ మీద అంటే కనబడాలి. జబర్దస్త్ నుంచి అని మిగతా మేము వేరే దగ్గర జబర్దస్త్ నుంచి కి చాలా రాలేదా? సార్లు ట్రై చేసినాము, పటాస్ కి ట్రై చేసినాం. పటాస్ లో ఒక 2 ఎపిసోడ్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా. హ్మ్. ఇంకొక ఇది లాఫర్ ఛాలెంజ్ అని మా టీవీలో 2018లో చేస్తుండే, 18 or 19. ఆ టైంలో నేను సెలెక్షన్ అయినా. ఇక ఆ టైంలో కరోనా వచ్చింది, మళ్ళీ బ్యాక్ టు హోమ్ అయిపోయాను. అట్లా ట్రయల్స్ చేసినాము. గోల్ ఏంటిదంటే ఫస్ట్ కమీడియన్ కావాలని. హ్మ్. అది కుదరక ఎవరు ఛాన్స్ లేక వేరేటోళ్ళు మనకు ఛాన్స్ ఇచ్చేది ఏంది, మనమే స్టార్ట్ చేసుకుందామని స్టార్ట్ చేసిండు అనమాట.